వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈరోజు వీడియోలో ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చినాము మేమైతే ఫ్యామిలీ మెంబర్స్తో। ఇక్కడ ఎక్కడ ఉంటుందంటే రామకుప్పంకి అయితే వచ్చాము। ప్రతి ఇయర్ వచ్చేసి ఇక్కడైతే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి దసరా అప్పుడైతే। సోమవారం 5 వారాలు అనమాట। 3వ వారము 5వ వారం ఫుల్ రష్ అనమాట। మేము 5వ వారం వచ్చాము। ఇంకైతే జనాలు ఎక్కువగా ఉన్నారు చూడండి। మా అమ్మ అయితే ఇక్కడ పూజ చేస్తుంది। ఇంకైతే ఈ ఇయర్లో ఏదైనా మొక్కుంటే ఆ మొక్కుబోరు నెరవేరిన వెంటనే ఇంకా నాగల రాళ్ళకైతే పూజ చేస్తాము। ఇలా అయితే పాలు పోసి ఇలా అయితే పూజ చేస్తున్నాము। పూజ చేసిన తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఇంకా పంతులు గారు కూడా ఉన్నారు। ఇక్కడ వచ్చి దారాలు కూడా కడుతున్నారు పిల్లలకైతే। ఇంకైతే చాలా అంటే చాలా రష్గా ఉన్నాడండి। సుబ్రహ్మణ్య స్వామి దేవుడు ఒకే దేవుడు కాదు, ఇంకా అన్ని దేవుళ్ళు అయితే ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉన్నారనమాట। ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి అయితే పూజ చేసుకుని తర్వాత వచ్చేసి వినాయక స్వామి, వెంకటేశ్వర స్వామి, ఇంకైతే అన్ని దేవుళ్ళకైతే పూజ చేస్తున్నాం। రష్ అండి, క్యూ కట్టేస్తున్నారు, ఫుల్గా ఉన్నారు క్యూలో అయితే। ఇంకైతే చూడండి అసలు అయితే ఇంకా మేమైతే ఇక్కడ పూజకి అయితే అన్నీ తీసుకుని అయితే ఇంకైతే నాలుగు పూజ చేసుకున్న తర్వాత చూడండి అక్కడ వచ్చేసి కనిపిస్తున్నారు కదా దేవుళ్ళు అనమాట। ఇక్కడైతే కాలు పెట్టుకునే కూడా సందలేదు, ఫుల్గా ఉన్నాడు। ఇక్కడైతే చాలా మనం మొక్కుని వెంటనే నెరవేరే దేవుడు అనమాట సుబ్రహ్మణ్య స్వామి। ఇంకైతే రామకుప్పం తెలిసి ఉంటుంది, చిత్తూరు డిస్టిక్లో రామకుప్పం మండలంలో తోపు అని పిలిచేవారు మేమైతే। ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి చూడండి ఇక్కడ చాలామంది కోలాట్లు కూడా ఆడుతున్నారు। అన్నదానం కూడా జరుగుతుంది అనమాట, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా అన్నదానం కూడా జరుగుతుంది। ఇంకా చూడండి వెంకటేశ్వర స్వామి అనమాట సుబ్రహ్మణ్య స్వామి। ఇంకైతే సుబ్రహ్మణ్య స్వామి వచ్చేసి ఇట్లా మెరుని మొక్కుబోలు మొక్కుంటే ఇట్లా మా దేవునికి అయితే సుబ్రహ్మణ్య స్వామిని వీటిలైతే మెరుగులు కూడా చేస్తారు। తర్వాత వచ్చేసి అక్కడే ఇంకా సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకొని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము। అక్కడ దర్శించుకొని ఇంకైతే షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోయినాము। చూడండి షాపింగ్ చేస్తున్నాము। మా అమ్మ అయితే మా లక్కీని ఎత్తుకొని పోతుంది। ఇంకైతే ఇంకొక ముందర వచ్చేసి మా అమ్మ భవిని ఎత్తుకొని వెళ్తున్నది। ఇంకైతే చూడండి షాపులు ఎన్ని ఉన్నాయి కదా, అసలు అయితే పోలీసులు కూడా ఇక్కడ ఉన్నారనమాట। ఇక్కడైతే ఒక్కొక్కసారి దొంగతనం కూడా జరుగుతుంది, అందుకే జాగ్రత్తగా ఉండండి అనేసి మైక్లో చెప్తున్నారు। ఇంకైతే షాప్ చూడండి మేము లడ్డూలు కొనుక్కొని ఇంకైతే ఇంకా బొమ్మ కొనుక్కున్నాం మా పాపకి అయితే। బొమ్మ కొనుక్కొని అయితే ఇలా అయితే చూడండి బయలుదేరుతున్నాము। ఇంకైతే ఇక్కడ వచ్చేసి చూడండి గుళ్ళోనే సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళోనే జిల్లేడు చెట్టుకి అయితే పూజ చేసి ఇలా అయితే ఉయ్యాలు కట్టినామన్నమాట। చాలామంది ఉయ్యాలు కడతారు, ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళు పిల్లలు అయ్యేకి ఇంకా ఇల్లు కట్టుకోవాలంటే అలా అయితే కూడా జిల్లేడు చెట్టుకి పూజ చేస్తారు। చూడండి ఇది వచ్చేసి ఇక్కడైతే ఫుడ్ అని తీసుకుని ఇట్లయితే బొమ్మలు అయితే కొనుక్కున్నాం మా పాపకి ఐస్ క్రీమ్లు, నాకు ఐస్ క్రీమ్ అయితే చాలా ఇష్టము। ఐస్ క్రీమ్ కొనుక్కొని ఇలా అయితే షాప్కి అయితే వెళ్తున్నాము। ఇంకైతే చాలా ఎంతో చూడండి ఎంత జనాలు చూడండి, అక్కడి వరకు ఫుల్ రష్ అనమాట। ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట। ప్రతి ఇయర్ ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే చాలా ఫేమస్, చాలా బాగుంటుంది। ఇంకైతే మా పాపని ఆడిస్తూ చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ పిల్లలు ఆడుకునేకి ఇంకైతే చూడండి ఇక్కడ వచ్చేసి మ్యాజిక్ బొమ్స్ ఇలా అంతా ఉన్నాయి అన్నమాట, అన్నీ పెడతాడు। ఇంకైతే మేము అక్కడికైతే వెళ్ళలేదు, నాకైతే కళ్ళు తిరుగుతుంది అనేసి అస్సలు నేను వెళ్ళలేదు। ఇక్కడైతే కూడా చాలామంది వెళ్ళేసి అక్కడ వచ్చేసి ఉయ్యాలు కూడా ఊగుతున్నారు। ఇంకా మా మిచ్చేరి బొరుగులు స్వీట్ తీసుకుని అయితే బయలుదేరుతున్నాము। మా బావ అయితే ఇంకైతే చూడండి లారీ ఇచ్చినాడు, మా పాపకి అయితే లారీ తీసుకుంది, ఏం కావాలంటే లారీ కావాలని ఎత్తుకుంది। ఇంకైతే మా అమ్మ వాళ్ళు చూడండి ఇంకా ఇంటికైతే బయలుదేరుతాం, ఫుల్ ఎండలు అనమాట, 1 గంట అవుతుంది। బెలూన్ కావాలంటే బెలూన్ కూడా తీసుకుంది మా పాప అయితే। ఇంతకీ రామకుప్పం వాళ్ళు ఎంతమంది ఉండాలి, ఎంతమంది గుడిని చూస్తారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఎలా ఉంది లైక్ చేయండి।